ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఉద్దేశించిన వాక్య భాగము 102వ కీర్తన 7వ వాక్యము. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. నేను హాస్పిటల్లో పనిచేస్తున్న ఆ రోజుల్లో హెడ్ నర్స్గా ఒక క్రైస్తవురాలు పనిచేస్తూ ఉన్నారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి నాతో తన యొక్క మనసులో ఉన్న విషయాలని పంచుకుంటూ ఉంటారు. నేను దేవుని బిడ్డ కాబట్టి వచ్చి నాతో ఆమె మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె చెప్పే ఒక విషయము, నాకేముంది జగదీష్, కొద్ది రోజులు నేను రిటైర్డ్ అయిపోతాను. అయిన తర్వాత ఆల్రెడీ 2 కూతుర్లకి బాగా చదివించి వారికి పెళ్లి చేసేసాను. వారు మంచి స్థాయిలో మంచి సంపాదనలో వారు ఉన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత నాకు మంచి డబ్బులు వస్తుంది, నెల నెల పెన్షను మంచి పెన్షనే వస్తుంది. దానితో నేను నా భర్త హ్యాపీగా జీవించేస్తామని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ తన యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవారు ఆమె. అదేవిధంగానే ఆమె రిటైర్డ్ అయ్యారు. ఆమెకు మంచి డబ్బులే, ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చింది. ఇంటికి వెళ్ళారు. 6 నెలల తర్వాత ఆమె ఒక బిల్లు విషయంగా హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు ఆమెను చూస్తే నాకు చాలా బాధేసింది. ఆమెను చూడగానే అప్పుడున్నలాగా ఆమె ముఖంలో సంతోషము లేదు. ఆ ముఖంలో ఒక వేదన, బాధ కనిపిస్తూ ఉంది. నేను అడిగాను, ఏమైంది సిస్టర్, ముందులాగా లేదనేసి అడిగినప్పుడు ఆమె చెప్పారు, రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళిన 1 నెలలోగానే వాళ్ళ భర్త మెట్ల మీద నుండి కిందకి దిగుతూ ఉన్నప్పుడు జారి పడి తలకు తీవ్రమైన గాయాలయ్యిందట. హాస్పిటల్లో చేర్పించి లక్షలు ఖర్చు పెట్టారు అతన్ని బాగు చేయడానికి. కానీ ఆయన మరణించేశాడు, ఆయన చనిపోయాడు. ఆమె జీవితమే మనోవేదనతో నిండిపోయింది. పాపం ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిన ఆమె, ఆ సంతోషము నెల కూడా లేదు. తన యొక్క భవిష్యత్తు మీద ఆమె ఎంతో ఆశలు పెట్టుకుని ఉండింది. ఏదేదో చెయ్యాలి, ఇన్ని రోజులు భర్తకు దూరంగా అక్కడక్కడ ఉద్యోగాలను తిరుగుతూ ఉండిపోయినాము. రిటైర్డ్ అయిన తర్వాత వెళ్ళి భర్తతో కూడా కలిసి ఈ చివరి దినాల్ని సంతోషం గడపాలని అనుకున్న ఆమెకు పాపం వేదన, బాధలే మిగిలిపోయింది. జీవితం అంతే, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆమె అనుకున్నది ఏది జరగలేదు. ఇప్పుడు అన్నీ కంప్లీట్గా మారిపోయింది. ఆమె యొక్క జీవిత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం 102వ కీర్తనను ఈరోజు ధ్యానించబోతున్నాము. ఈ 102వ కీర్తన ఒక ఒంటరి పిచ్చుక యొక్క కథ. ఈ 102వ కీర్తనలో కీర్తనకారుడు ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాశాడు లేక ఈ ప్రార్థన చేశాడని మనం గమనిస్తే వాక్యం అంటుంది, 102కు పైన ఉన్న ఆ హెడ్డింగ్లో, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు. జీవితంలో పరిస్థితులు మారిపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురైన ఓ వ్యక్తి యొక్క అనుభవాలే ఈ 102వ కీర్తన. 102 ఒంటరి పిచ్చుక. 102 ఒంటరి పిచ్చుక. పూర్తిగా ఆయన యొక్క పరిస్థితులు మొత్తం కూడా మారిపోయింది. తన యొక్క మారిపోయిన ఆ పరిస్థితిని వివరించడానికి అతను కొన్ని పదార్థాలను, కొన్ని పదాలను ఉపయోగించాడు. ఏమిటది? పొగ, గడ్డి, తర్వాత నీడ. పొగ, గడ్డి, నీడ. ఇవన్నీ కూడా అలా కనిపిస్తుంది. మనం చూస్తూ ఉండగానే అది ఉన్న చోటు తెలియకుండా ఎగిరిపోతుంది, మాయమైపోతుంది. పొగ అలాగే, గడ్డి అలాగే, నీడ అలాగే. తన జీవితంలో ఎంతో మంచిగా, ఎంతో హ్యాపీగా జీవిస్తున్న ఈ వ్యక్తి యొక్క
పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. అతడు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. ఆయన జీవిత ప్రయాణములు ఎంతో హ్యాపీగా సాగిపోతూ ఉండగా ఉన్నట్టుండి అతని యొక్క వాతావరణము, సిచ్యుయేషన్ లేక పరిస్థితులు మొత్తం కూడా మారిపోయింది. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు జీవితంలో మారుతూ ఉంటాయి. గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ అన్నాడు, మార్పు తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు. మార్పు తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు. మార్పు లేనిది మార్పు ఒకటే. మార్పు లేనిది మార్పు ఒకటే, మిగతావన్నీ మారిపోతూ ఉంటుంది. యోబు అన్నాడు 30:15లో, యోబు అనే ఒక ధనవంతుడు ఇలా విలపించాడు, మేఘము వలె నా క్షేమము గతించిపోయాను. మేఘము వలె నా క్షేమము గతించిపోయాను. ఒకప్పుడు ఆయన ఎంతో మహా గొప్ప ధనవంతుడు కదా, చాలా గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒకే ఒక రోజులో సమస్తాన్ని కోల్పోయి వీధి పాలయ్యాడు. ఒకే ఒక రోజులో ఆయన పరిస్థితులు మొత్తము తలకిందులైపోయింది, దిగజారిపోయింది. ఎంతో మహోన్నతమైన స్థానంలో జీవితాన్ని జీవిస్తున్నవాడు ఒకే ఒక రోజున 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, భార్య యొక్క అనురాగాన్ని పోగొట్టుకున్నాడు, స్నేహితుల యొక్క స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరి లేని దిక్కులేని వాడుగా, అనాథగా బూడిదలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఒకే ఒక రోజు ఆయన పరిస్థితులు మొత్తము తారుమారైపోయింది. జీవితం అంతే. జీవితంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు, అవన్నీ మారిపోతూ ఉంటుంది. బ్రదర్, సిస్టర్, మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు సమాధానం కోల్పోకుండా సమర్థవంతంగా దానిని ఎదుర్కోవాలంటే ఒక వాస్తవాన్ని మనము అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఏమిటది? పరిస్థితులు మారుతూ ఉంటాయి. నీ జీవితంలో పరిస్థితులు మారినప్పుడు, దిగజారినప్పుడు, ఆందోళన లేక భయం నిన్ను అలుముకున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, పరిస్థితులు మారుతాయి. ఎప్పుడు ఒకే విధంగా పరిస్థితులు జీవితంలో ఉండదు. ఈరోజు బాగున్న మనము రేపు ఇదేలాగా ఉంటామని నిశ్చయత లేదు. ఆమేన్. ఈరోజు చెడిపోయిన మనము ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉంటామని కూడా లేదు. రేపు మనం బాగా వచ్చును. ఈరోజు మన చేతిలో డబ్బులు ఉంది, రేపు మొత్తం ఖాళీ అయిపోవచ్చును. ఒకే దెబ్బకి మొత్తం ఖాళీ అయిపోతుంది. సో మనుషుల యొక్క జీవితాల్లో పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు, మారుతూ ఉంటాయి. ఈ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. అప్పుడే మన జీవితంలో వచ్చే సమస్యలను సమాధానంతో ఎదుర్కొనగలము, లేకపోతే కృంగిపోతాం అంతే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు బాగున్నప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఆమేన్. పరిస్థితులు బాగున్నప్పుడు గర్వించకూడదు. నేను ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉంటానని చెప్పి అనుకుని చిన్న పెద్ద తేడా లేకుండా, కనికరం లేకుండా గర్వంతో ప్రవర్తించకూడదు. నాయనా, ఈరోజు నీ దగ్గర ఫుల్గా ఉండవచ్చును, ఎక్కువగా ఉండవచ్చును, కానీ అది శాశ్వతం కాదు. రేపే ఏమి లేకుండా పోవచ్చును చేతిలో. కాబట్టి పరిస్థితులు నీ జీవితంలో బాగున్నప్పుడు ఉప్పొంగిపోకూడదు, అనుకువతో ఉండాలి. దావీదు అనుకున్నాడు ఆ విధంగా. 36లో మనం చదివితే, నేను ఎన్నడనూ కదలించబడనని నా క్షేమ కాలమున అనుకుంటుని అన్నాడు. నేను బాగున్నప్పుడు నేను ఇలాగే ఎప్పుడు ఉంటాను, నేను ఎప్పుడు కూడా కదిలిపోను, ఈ స్థానము, ఈ గొప్పతనము, ఈ డబ్బులు, ఈ పదవి, ఈ హోదా నాకు ఎల్లప్పుడూ ఉంటుందనేసి నేను గర్వించాను. కానీ పునాదులే కదిలించేశాడు దేవుడు. పునాదులే కదిలిపోయింది దావీదుకు. అందుకే మొరపెట్టాడు, దేవా నన్ను క్షమించము, నన్ను కనికరించమని చెప్పి. బ్రదర్, సిస్టర్, మీ జీవితంలో పరిస్థితులు బాగున్నప్పుడు గర్వించకండి, దీన మనసుతో నడుచుకోండి. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎప్పుడు మారుతుందో తెలియదు, ఎప్పుడు మారుతుందో తెలియదు, అన్నీ మారిపోతుంది. పరిస్థితులు దిగజారినప్పుడు కృంగిపోకూడదు, పరిస్థితులు బాగున్నప్పుడు ఉప్పొంగకూడదు, పరిస్థితులు దిగజారినప్పుడు కృంగిపోకూడదు. ఎందుకంటే కృంగిపోతే మనం దాని నుండి బయటపడలేము. కాబట్టి పరిస్థితులు బాగున్నప్పుడు అనుకువతో ఉండాలి, పరిస్థితులు బాగులేనప్పుడు కృంగిపోకుండా విశ్వాసంతో ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ఒక విషయం మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉన్నట్టుగానే జీవితం ఎల్లప్పుడూ ఉండదు, అన్నీ మారిపోతూ ఉంటుంది. మీరు నమ్మిన మనుషులు మారిపోతూ ఉంటారు, మీరు అనుకున్న మంచివన్నీ మారిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ వాస్తవాన్ని మనసు నిండా అక్సెప్ట్ చేయండి. పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ మారిన పరిస్థితులు ఈ కీర్తనాకారుని యొక్క జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అని మనం చూస్తే, అసలు ఈయనకు వచ్చిన కష్టం ఏమిటి? అతను అంటున్నాడు, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము. నాకు కష్టం వచ్చింది, కష్ట దినాలు వచ్చింది ఆయనకు. ఏమిటి ఆ కష్ట దినాలు అని అంటే, సింపుల్గా మీకు చెప్పాలంటే, అతడు బబులోను చెరవాసంలో ఉన్న ఒక వ్యక్తి. ఆ బబులోను చెరవాసం నుండి విడుదల పొంది అతను సొంత దేశమైన జెరూసలేముకు ప్రయాణమైపోతూ ఉన్న ఆ గుంపుల్లో ఒకడు. జెరూసలేం వారి యొక్క నమ్మకానికి, వారి జీవితానికి కేంద్రమై ఉన్న స్థలము. కొన్ని సంవత్సరాల క్రితము, అంటే ఈ కీర్తనాకారుడు ఈ ప్రార్థన చేస్తున్న సమయానికి కొన్ని సంవత్సరాల క్రితము ఆ జెరూసలేం అనగా వారి యొక్క సొంత దేశాన్ని బబులోను యొక్క చక్రవర్తి నెబుకద్నెజరు వెచ్చి ధ్వంసం చేసేసాడు. ఆ పట్టణాన్ని కూల్చేశాడు, దేవాలయాన్ని పాడు చేసేసాడు, దావీదు సింహాసనాన్ని లేకుండా చేసేసాడు. ఇదంతా వారికి అంతకుముందు ధైర్యాన్ని ఇచ్చింది. మనం జెరూసలేం వాసులము, మన జెరూసలేం పట్టణం చుట్టూ భయంకరమైన ప్రాకారం ఉంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవాలయం ఉంది, దావీదు యొక్క సింహాసనం ఉంది, మనం ఎప్పుడు కదల్చబడం అనే ఒక ధీమాతో వారు ఉండిపోయారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు ఆల్రెడీ వారికి హెచ్చరిక ఇచ్చాడు, ఆయన మీరు నాకు ఆలయం కట్టారు, నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, నా మందస్సు ఉంది, నా సన్నిధి ఉంది, దావీదు యొక్క సింహాసనాన్ని నేను అక్కడ స్థిరపరుస్తూ ఉన్నాను, ఇవన్నీ ఓకే. ఇవన్నీ ఎంతవరకు అంటే మీరు నా మాట ప్రకారము లోబడి జీవిస్తున్నంత వరకే. మీరు కానీ నా మాటను దాటి అతిక్రమించి అన్య దేవతలు మీరు పూజిస్తే చూడండి ఇవన్నీ లేకుండా పోతుంది అని అన్నాడు. వీరు దాన్ని విని కూడా నిర్లక్ష్యం చేశారు. అన్యులతో కలిసి అన్య విగ్రహాలని పూజించి పాపము చేశారు. కాబట్టి దేవుడు దానికి తీర్పు విధించాడు. జెరూసలేముకు, దేవాలయానికి తీర్పు విధించాడు. తను చెప్పినట్టే నెబుకద్నెజరు రాజు ద్వారా ఆ పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని పూర్తిగా రాళ్ల కుప్పలా మార్చేశాడు. ఇప్పుడు వారి యొక్క సొంత దేశము రాళ్ల కుప్పలా ఉంది. వీరు ఇక్కడ బానిసగా బతుకుతూ ఉన్నారు, చెరలో ఉన్నారు బాబిలోనులో. ఇప్పుడు వారు విడుదల పొంది, దేవుని కృపలో విడుదల పొంది వారు సొంత దేశానికి వెళుతూ ఉన్నారు. ఎంతో సంతోషముతో, ఆనందముతో మన సొంత దేశానికి మనం వెళుతూ ఉన్నాము, జెరూసలేంకి వెళుతున్నామని ఒక ఆనందంతో వారు వెళుతూ ఉన్న సమయంలో ఇతనికి శరీరంలో ఒక రోగం వచ్చి ఉంది. ఒక వ్యాధి ఇతన్ని సోకింది. ఆ వ్యాధి యొక్క దాడిలో అతడు చాలా బలహీన పడిపోయాడు, మనసు కృంగిపోయాడు. మనకందరికీ తెలుసు, వ్యాధి మనిషి యొక్క మనసును చిందరవందర చేస్తుంది. ఆమేన్. వ్యాధులు, రోగాలు మన యొక్క మానసిక స్థితిని, మన యొక్క మనోబలాన్ని అట్నే కృంగదీస్తుంది. సో ఈ వ్యాధి సోకడంతో అతను మరణానికి దగ్గర పడుతున్నాడేమో, చనిపోవలసిన పరిస్థితికి చేరుకున్నాడేమో. అందుకే ఆయన మొరపెడుతున్నాడు. చూడండి 24వ వాక్యంలో, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యన నన్ను కొనిపోకమయ్యా, నా దినముల మధ్య నన్ను కొనిపోకమని ప్రార్థన చేశాడంటే, అంతకుముందే అతను చెప్తున్నాడు, నేను ఎండిపోయాను, భోజనం చేయడానికే మర్చిపోయానయ్యా, భోజనం చేయడం కూడా మర్చిపోతున్నాను, అంతగా నా ఎముకలు క్షీణించిపోయింది, ప్రతిరోజు మూలుగుతూ ఉన్నాను. సంథింగ్, ఏదో ఒక భయంకరమైన వ్యాధి అతన్ని పట్టి ఉంది. ఒక పక్క తన దేశం యొక్క పరిస్థితి, అది పాడైన స్థలంగా ఉంది. మరోపక్క తన దేహంలో వచ్చిన దుస్థితి, అది వ్యాధి సోకింది. ఇంకొక పక్క అంటున్నాడు, శత్రువుల యొక్క దూషణ, నింద. ఈ మూడింటి మధ్యలో ఈ వ్యక్తి నలిగిపోయాడు. పరిస్థితులు మొత్తము తారుమారైపోయింది, దిగజారిపోయింది. తన యొక్క పరిస్థితిని వివరించడానికి, తాను ఏ స్థితికి చేరుకున్నాడనే దాన్ని వివరించడానికి అతను చెప్పిన మాటే 7వ మాట. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలే ఉన్నాను. తన యొక్క స్థితిని వర్ణించడానికి, అంటే మారిపోయిన ఈ పరిస్థితులు అతను ఏ విధంగా బాధించిందని చెప్పడానికి అతను కొన్ని పక్షులను చెప్తూ ఉన్నాడు. ఏమిటది? గోడబాతు, పైడి కంటే. గోడబాతు, పైడి కంటే. ఈ 2 పక్షులు కూడా శిథిలమైపోయిన స్థలాల్లో నివసించే పక్షులు. అది మాత్రమే కాదు, ఈ 2 కూడా అన్క్లీన్ బర్డ్స్, అనగా అపవిత్రమైన పక్షులు, ఇవి జీవులు. ఇవి దేవుడు కొన్ని పక్షులను తినకూడదని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నాడు.
అలా ఆయన హేయముగా వారికి దూరపరచిన పక్షుల్లో ఈ రెండు ఉంది. ఏది? గూడబాతు పైడి కంటే. అంటే నా జీవితం శిథిలమైపోయింది. అతను అతి భయంకరమైన నిరుత్సాహంలో పడిపోయినాడు. నిరుత్సాహం యొక్క లోతులోనికి వెళ్ళిపోయాడు. సో శిథిలమైన స్థలంలో నివసించే పక్షుల్లాగా నా జీవితం ఉందయ్యా, నా జీవితం పాడైపోతా ఉంది, నా శరీరం శిథిలమైపోతా ఉంది అని బాధపడుతూ ఇంకొక మాట చెప్పాడు. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అంటే దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. ఒకసారి దాన్ని ఆలోచించి చూడండి. ఒక పిచ్చుక ఆ రోజు రాత్రి తన యొక్క జత ఇంకా రాలేదు. రాత్రంతా అది వేచి చూస్తూ ఉంది, కానీ అది ఇంకా రాలేదు. అది ఏమైపోయిందో? ఆ రోజు రాత్రి అది ఇంటి మీద ఒంటిగా కూర్చొని చాలా బాధతో ఆవేదనతో ఆ రోజు రాత్రి నిద్రపోకుండా గడుస్తుంది. ఒంటరితనం, దిక్కు తోచని పరిస్థితి, ఒంటరితనం. కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి ఇలా చెప్పారు, బ్రదర్, రాత్రంతా నాకు నిద్ర పట్టడం లేదు. నా భర్త, నా పిల్లలు ఇద్దరూ రాత్రి బాగా నిద్రపోతూ ఉన్నారు. నేను ఒక్కదాన్నే నా చేతి నొప్పి వలన భరించలేక రాత్రంతా నొప్పితో బాధపడుతూ మేల్కొని ఉన్నాను. ఆ రోజు ఆమె ఒక ఒంటరి పిచ్చుక. ఈ లోకంలోనే మనిషికి వచ్చే కష్టాల్లో లేక మనిషి అనుభవించే కష్టాల్లో అతి భయంకరమైనది ఒంటరితనమే. దావీదు ఇలా విలపించాడు. కీర్తనలు 142:4 దేవా, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వారు ఒక్కడును నాకు లేకపోయినయ్యా, ఒక్కడును నాకు లేకపోయాను. నాకు ఎవరు లేరు. నేను ఒక్కడినిగా ఉన్నాను. ఈ గుహలో, అదుల్లామ గుహలో నేను ఒక్కడిగా ఉన్నాను. నాకు ఎవరు లేరు, నన్ను ఎరిగిన వారు ఒక్కరూ లేరన్నాడు. యోబు చెప్పాడు 29:5 ఒకప్పుడు నన్ను చుట్టూ జనం ఉండేవారు. మా ఇల్లంతా ప్రతిరోజు తిరునాళ్ళుగా ఉండేది. జనం వస్తూ పోతూ ఉండేవారు. ఎందుకంటే నేను ఈ దేశంలోనే గొప్ప వ్యక్తిని కాబట్టి. ఈరోజు నా పరిస్థితులు మారిపోయింది. నేనంతా కోల్పోయాను. ఈరోజు నేను ఈ బూడిదలో ఒంటరిగా ఉన్నానే. రాత్రంతా నిద్ర లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్నానే. అతను అంటాడు, నా 10 మంది బిడ్డలు నాకు గుర్తుకొస్తున్నారు. ఆ రోజు నా చుట్టూ నా పిల్లలు ఉండేవారే. ఈరోజు ఒక్కరు కూడా లేదే. పిల్లలారా, ఒక్కరైనా మిగిలి ఉండకూడదా? యోబు ఒంటరివాడిగా కూర్చొని ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఆ రోజు బేతెస్దా కోనేటి యొద్ద ఆ 38 సంవత్సరాలు పడి ఉండిన పక్షవాతం గల మనిషి చెప్పాడు యేసయ్యను చూసి, సార్, ఆ దూత వచ్చి ఆ కోనేటి నీళ్ళను కదిలించేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి అట్లా దింపడానికి, నాకు సహాయం చేయడానికి నాకు ఎవరూ లేదు సార్, నాకు ఎవరూ లేదు ప్రభువా అన్నాడు. ఒంటరితనం అత్యంత భయంకరమైనది. ఆమె పేరు ఐడా. ఉత్తర సిరియా దేశంలోని ఒక మారుమూల గ్రామం. భర్త, 2 బిడ్డలతో ఆమె ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. 2012వ సంవత్సరము మార్చి నెల 10వ తేదీ సిరియా దేశపు సైన్యము ఆ గ్రామం మీద విరుచుకుపడింది. ఆ సైన్యం యొక్క దాడికి వారి యొక్క ఇల్లు చెల్లాచెదరైపోయింది. తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోయిన ఐడాను హాస్పిటల్లో చేర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరము ఆమె స్పృహలోనికి వచ్చింది. స్పృహలోనికి రాగానే హాస్పిటల్లో ఆమె పడుకుంటూ బెడ్ మీద నుండే స్పృహలోనికి రాగానే చుట్టూ చూస్తూ ఉంది. నా భర్త ఎక్కడా, నా పిల్లలు ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉంది. తర్వాత చెప్పారు, నీ భర్త పిల్లలు చనిపోయారమ్మా, మరి చనిపోయారు ఆ యుద్ధంలో. ఆ మాట వినగానే ఏడవడానికి శక్తి లేక, ఏడవకుండా ఉండలేక ఆమె హృదయం పగిలి ఆమె యొక్క ఆవేదన అంతా కూడా ఆమె కళ్ళల్లో కన్నీరుగా కారుతూ ఉంటే చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయము పెరిగిపోయింది. నాకు ఇంకా ఎవరు లేరా, నేను అనాథ అయిపోయానా, నాకు దిక్కు ఇంకా ఎవరు లేదే అని చెప్పి ఆమె, ఆ ఫోటో నా దగ్గర ఉంది, ఇది పేపర్లో వచ్చిన ఒక విషయము. ఆ క్షణంలో అక్కడ ఉండిన ఒక ప్రముఖ ఫోటోగ్రాఫరు
ఆమె యొక్క ఆ స్థితిని చిత్రీకరించాడు. ఆ ఫోటోను చూస్తే తలంతా కట్లు, ముఖమంతా గాయాలు, ఆ కళ్ళ నుండి కన్నీళ్లు ఉబికి బయటికి వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని అటే ఫోటో పట్టున్నాడు అతను. దాన్ని చూస్తేనే గుండె విరిగిపోతుంది. నాకెవరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకుని అయిపోయాను. అయితే ఈ ఒంటరితనాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ మాట వింటున్నా నువ్వు కూడా ఒంటరితనంగా ఫీల్ అవ్వచ్చునేమో. నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని, నాకెవరున్నారు, నా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు, నా కష్టాలు వినేవాళ్ళు ఎవరున్నారు. ఒంటరితనంలో ఇంకో రకమైన ఒంటరితనం ఉంది. అందరూ ఉండి కూడా ఒంటరివాడుగా ఉండడం. అందరూ ఉంటారు, కానీ కష్టాల్లో సుఖాల్లో వారితో పంచుకునేవారు ఉండరు. వారెవరు కూడా ప్రేమించరు. అలాంటి సమయంలో వారు ఒంటరిగా ఫీల్ అవుతారు. మరీ ముఖ్యంగా వ్యాధులు మనల్ని సోకినప్పుడు, రోగాలు మనకు వచ్చినప్పుడు ఆ ఒంటరితనాన్ని మనం భయంకరంగా ఫీల్ అవుతాం. మన బాధను చెప్పుకోవడానికి, మనలో ఉన్న మనోవేదనను పంచుకోవడానికి మాటలు ఉండదు. ఎవరితో చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు కేర్లెస్గా మాట్లాడతారు. అలాంటి సమయంలో తన మనసులోనే తన బాధను కన్నీటినంతా కూడా మిగుల్చుకొని ఆ బాధపడే ఆ సమయం ఉందే, ఆ దృశ్యము, అది నిజంగా చాలా భయంకరమైనది. ఒక సోదరి చెప్పింది, బ్రదర్, నాకు థైరాయిడ్ సమస్య అని డాక్టర్ చెప్పారు. నా మనసు విరిగిపోయింది. 2 చిన్నపిల్లలు ఉన్నారు, వారిని ఇంకా పెంచి పోషించాలి, చాలా బాధలు నాకు ముందు ఉంది. కానీ ఈ రోగాన్ని పెట్టుకుని నేను ఎలా ఇవన్నీ చేయగలను? ఆ రోజు నుండి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు లేదు బ్రదర్. నా మనసులో నేను ఒంటరిదానిగా ఉన్నాను, ఏదో కోల్పోయినట్టు, నాకు ఎవరూ లేనట్టు, నేను ఒక అనాథ అన్నట్టు నా మనసులో ఫీలింగ్ కలుగుతూ ఉంది. నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి. భర్త ఉండి, పిల్లలు ఉండి, బంధువులు ఉండి కూడా మనకొచ్చే వ్యాధి రోగాలు, మనకొచ్చే సమస్యలు మనల్ని ఒంటరిగా చేస్తాయి. మనల్ని ఒంటరిగా చేసేస్తాయి. ఇది గుర్తుపెట్టుకో సోదరుడా, సహోదరి. ఆ బాధను, నీ ఒంటరితనపు యొక్క బాధను ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. ఆయనకి తెలుసు నీ బాధ ఏంటో, నీ ఆవేదన ఏంటో. నీ భర్తకు తెలియకపోవచ్చును, నీ భార్యకు తెలియకపోవచ్చును, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చును, కానీ యేసుక్రీస్తుకు ఆ బాధ బాగా తెలుసు. గెత్సెమనే తోటలో యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు, ఆయనకు కష్టకాలం వచ్చినప్పుడు, ఆయన శిష్యులందరూ ఆయన ఒంటరిగా విడిచి పారిపోయారు. దిక్కులేని అనాథగా యేసు ప్రభు ఆ రోజు అరెస్ట్ అయ్యాడు. కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, తండ్రికి ఆయనకు మధ్య ఎడబాటు వచ్చినప్పుడు యేసు విలపించాడు, దేవా దేవా, నన్నెందుకు చేయి విడిచితివయ్యా, నన్నెందుకు చేయి విడిచితివి? నాకు ఎవరున్నారు? నాకున్నది నువ్వు మాత్రమే, నువ్వే చేయి విడిచేస్తే నాకు ఎవరున్నారు ఇంకా అని చెప్పి ఆ కల్వరి శిలువలో వేలాడుతూ యేసు ప్రభు విలపించాడు. నీ బాధ ఏంటో, నీ ఆవేదన ఏంటో యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అందుకే ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులను చూసి కడసారి మాట అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, నేను మీతో కూడా ఉన్నాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, దిక్కులేని వారిగా విడువను. నేను మీకు ఎల్లప్పుడు 24/7 ఎల్లప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండండి అన్నాడు. కొన్ని రోజుల క్రితము ఒక సహోదరి వచ్చి తన యొక్క కొడుకు ఒక ప్రమాదంలో చనిపోయాడు, నాకు ఎవరూ లేదు బ్రదర్, నాకు ఎవరు లేదని ఏడ్చినప్పుడు నేను చెప్పాను, అలా చెప్పకండి సిస్టర్, అలా చెప్పకండి, దేవుని బిడ్డగా అలా చెప్పకండి. మీకు యేసయ్య తోడుగా ఉన్నాడు. ఆమేన్. మీకు యేసే తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తులో మీరు మీ తండ్రిని చూడవచ్చు, తల్లిని చూడవచ్చు, మీ బిడ్డల్ని చూడవచ్చు, మీ స్నేహితుని చూడవచ్చు, మీ సోదరుడిని సోదరుని అందరినీ చూడవచ్చు ఒక్క యేసుక్రీస్తులో. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి. ఏనాడు నీ నోటి నుండి ఆ మాట రానియకు, నాకు ఎవరూ లేదనే మాట ఏనాడు రానియకు. నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఉన్నాడు. ఆమేన్. యేసయ్యను నమ్ముకొని ఉన్నావు, ఆయనే నీకు సమస్తమును సర్వమునై ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు. లోకంలో ఉన్న వాళ్ళు చెప్పొచ్చిన మాట, ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, వారికి తండ్రి లేదు. వారికి తండ్రి చనిపోతే ఆ మరణంతో, ఆ చావుతో తండ్రి అనే బంధము క్లోజ్ అయినట్టే. తల్లి చనిపోతే
ఆ రోజుతో బంధము క్లోజ్ అయినట్టే. కానీ ఇక్కడ దేవుని బిడ్డలమైన మనకు, క్రీస్తును నమ్ముకొని ఉన్న మనకు అలాంటి పరిస్థితి లేదు. ఈయన సదాకాలం మనకు తండ్రిగా ఉన్నాడు, సదాకాలం మనకు సోదరుడుగా ఉన్నాడు. మనది ఒక నిత్య కుటుంబము, జీవము గల కుటుంబము. హల్లెలూయా. మనం 102కు వస్తాం. సో ఈ వ్యక్తి, ఈ కీర్తనకారుడు ఒంటరి వాడిగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నాడు. ఈ 11 వాక్యాల వరకు ఒక ఎత్తు. ఈ 11 వాక్యాల వరకు 102, 1 నుండి 11 వాక్యాల వరకు మారిపోయిన తన యొక్క పరిస్థితిని చూస్తూ దాని వలన వచ్చిన కష్టాల్ని అనుభవిస్తూ బాధపడుతున్న ఈ వ్యక్తి 12 నుండి వేరొక పరిమాణంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, పరిస్థితులు మారినప్పుడు దానికి మీరు ఎలా స్పందిస్తారు అన్నది ఆ పరిస్థితులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తీర్మానించబడుతుంది. మరలా చెప్తాను, పరిస్థితులు మారినప్పుడు ఆ మారిన పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆ పరిస్థితులు మీకు మేలు చేస్తుందా లేక మీకు మరింత కీడు చేస్తుందా అనేది తీర్మానించబడుతుంది. ఈ వ్యక్తి అయితే తన పరిస్థితులు మారినప్పుడు, తన చుట్టూ కష్టకాలం వచ్చినప్పుడు, అంతా తనకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు అతను ఆ పరిస్థితుల నుండి బయటికి వచ్చి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏమిటది? 12. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, గమనించండి, ఈ కీర్తనకారుడు తన యొక్క పరిస్థితుల నుండి బయటికి వచ్చి పైన చూశాడు. పైన చూస్తే పరలోకములో దేవాది దేవుడు సింహాసనములో తేజో మహిమతో ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ కింద అతని పరిస్థితులు మొత్తం మారిపోయింది, అంత వ్యతిరేకమైపోయింది. ఇంకా దిక్కు తోచని పరిస్థితిలో అతడు అక్కడనే కృంగిపోకుండా ఏం చేశాడు? ఆ లోపల నుండి మార్పు చెందిన లేక దిగజారిపోయిన ఆ పరిస్థితుల నుండి బయటికి వచ్చి పైన చూశాడు. పైన చూస్తే తాను ఆరాధించే దేవుడు సింహాసనంలో రారాజుగా తేజో మహిమలో కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క మహిమ, ఆ తేజో మహిమ, ఆ సింహాసనము, ఆ నిత్యుడైన దేవుని యొక్క ఏలుబడి అతనిలో ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని తీసుకుని వస్తూ ఉంది. బ్రదర్, సిస్టర్, అదిగో అక్కడ పరలోకంలో సర్వోన్నతమైన స్థానములో నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు రారాజుగా కూర్చొని ఉన్నాడు. ఆయన సింహాసనము నిత్య సింహాసనము. ఆయన సదాకాలము రాజుగా ఉన్నాడు అక్కడ. అది 5 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 కాదు. ఆయన నిత్య రాజుగా నిత్య సింహాసనములో కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నంత వరకు, ఆయన సింహాసనములో నిత్యమైన రాజుగా ఏలుబడి చేస్తున్నంత వరకు ఇక్కడ మారిపోయిన నీ పరిస్థితులు ఏది కూడా నిన్ను నాశనం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన అంటుంది, మన ప్రభువగు సర్వాధికారియగు దేవుడు ఏలుచున్నాడు. చెప్పండి, మన ప్రభువగు సర్వాధికారియగు దేవుడు ఏలుచున్నాడు. ఆయన ఏలుబడి 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, సదాకాలము, నిత్యము, నిరంతరము. ఆయన మార్పు లేనివాడు. మలాకి 3:6లో చెప్పాడు. మలాకి 3:6లో దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆమేన్. ఆయన మార్పు లేనివాడు. యాకోబు 1:17లో వాక్యం అంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన దగ్గర ఎటువంటి సంచలత్వము లేదు. ఆయన మారడు, ఆయన మార్పు లేనివాడు. ఆమేన్. హెబ్రీయులకు 13:8 అంటుంది, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్న ఈరోజు కూడా ప్రేమిస్తానే ఉన్నాడు. నువ్వు నిన్న ఆయనకి నమ్మకంగా ఉన్నావు, ఈరోజు లేదు. నిన్న నువ్వు ఆయనకు నమ్మకంగా ఉన్నావు, కానీ ఈరోజు లేదు. కానీ ఆయన నిన్ను ప్రేమించాడు, ఈరోజు కూడా ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన అంటాడు,
ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 23:19 వాక్యం అంటుంది, మనసు మార్చుకోవడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన మనిషి కాదయ్యా, ఆయన మనిషి కాదు. టైంకు మారిపోవడానికి నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట ఉండదు ఆయన దగ్గర. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్న ఆయన ఉన్నవాడు, ఈరోజు ఆయన ఉన్నవాడు, రేపు ఆయన ఉన్నవాడే. ఉండినాడు, ఉన్నాడు, ఉంటాడు కాదు. ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరము రారాజుగా సింహాసనములో ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? నిన్ను సృష్టించినవాడు, నీ తండ్రి, నిన్ను రక్షించినవాడు, నీ రక్షకుడు, నిన్ను ప్రేమించేవాడు, నీ కొరకు తన సొంత కుమారుని బలిగా ఇచ్చేసినవాడు. ఆయన సింహాసనములో ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మొత్తం మారిపోయింది. ఈ కీర్తనకారుడికి ఈ భూమి మీద క్రింద మొత్తం మారిపోయింది. దేశం మారిపోయింది, మనుషులు మారిపోయారు, సింహాసనం మారిపోయింది, తన యొక్క ఆరోగ్యము మారిపోయింది, తనతో కూడా ఉన్న వాళ్ళు మారిపోయారు, అందరూ మారిపోయారు, చీకటి కమ్ముకుండింది. కానీ అతని దేవుడు మాత్రము ఎన్నడూ మారలేదు. జీవితంలోని కష్ట సమయంలో ప్రతిదీ మనకు వ్యతిరేకంగా జరుగుతూ ఆ పరిస్థితిని మనకై మనం మార్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టి మన జీవితాలను, పరిస్థితులను ఆయన చేతుల్లో పెట్టడం ఒక్కటే మనకున్న ఒకే నిరీక్షణ. ఆమేన్. మనకున్న ఒకే నిరీక్షణ అదే సిస్టర్, మీ జీవితంలో సమస్తం మారిపోయి ఉండవచ్చును, నిన్ను ప్రేమించే దేవుడు మాత్రము ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన సింహాసనములో పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఆయన కనికర స్వరూపుడు, శాంతమూర్తి, అత్యంత కృపచూపువాడు. నీ రాజు ఎవరు? నిరంతరము రాజు. ఆయన సదాకాలం జీవిస్తూ ఉన్నాడు. ఆయన్ని చూడు, పైన చూడు. కింద అన్నీ మారిపోయినప్పుడు సిస్టర్, బ్రదర్, కింద అన్నీ మారిపోయినప్పుడు అట్నే వచ్చి పైన చూడు. కింద అన్నీ పరిస్థితులు మారిపోయినప్పుడు ఆ పరిస్థితిలో కృంగిపోకుండా దాని నుండి బయటకు వచ్చి అట్నే పైన చూడు. పైన చూసేసి కింద చూడు, ఏం కనిపించదు. హల్లెలూయా. ఇట బయట వచ్చి పైన చూసేసి మళ్ళీ కింద చూడు. ఇంతకుముందు ఏది నిన్ను భయపెట్టిందో అదంతా ఇప్పుడు అక్కడ ఉండదు. అది ఉన్నా కూడా సరే, అంతకుముందు ఉన్న భయం నీకు ఉండదు, ఆందోళన ఉండదు, కళత ఉండదు, చింత ఉండదు. ఎందుకంటే నా దేవుడు సింహాసనంలో ఉన్నాడు. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. నా మీద ఆయనకు అక్కర ఉంది. ఇవన్నిటిని మార్చగలిగిన దేవుడు ఆయన. యెషయా అనే ఒక యవ్వనస్తుడు దేవుని సేవ చేశాడు. 1 నుండి 5 వరకు మనం చదివితే, అంటే యెషయా గ్రంథము 1 నుండి 5 అధ్యాయాలు చదివితే ఆయన సేవ చేశాడు. ఎంతో బాగా పోతున్న అతని సేవలో ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అతనికి ఎంతో ఆదరణ ఇస్తున్నా, సపోర్ట్ ఇస్తున్నా ఉజ్జియా అనే రాజు చనిపోయాడు. ఆ రాజు చనిపోవడంతో ఇతను చాలా ఇబ్బందుల్లో, బాధల్లో, మనోవేదనలో పడిపోయాడు యెషయా. ఎందుకంటే మంచి రాజు అతను. ఉజ్జియా అనే రాజు మంచి రాజు, దేవుని పట్ల భయభక్తి ఉన్నవాడు, ఇతని సేవకు ఎంతో సపోర్ట్ చేస్తున్నవాడు. అప్పటికే దేశం పాపముతో నిండిపోతూ ఉంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ మంచి రాజు కూడా చనిపోవడంతో చాలా మనోవేదనలో పడ్డాడు. ఇంకా ఏం చేయాలి, దేశం యొక్క పరిస్థితి ఏమవుతుందో, జనం ఏమవుతారో అని చెప్పి బాధపడిన వేళలో దేవుడు అతనికి దర్శనంలో తన సింహాసనాన్ని చూపిస్తున్నాడు. యెషయా, నేను ఉన్నానురా, ఇక్కడ నేను ఉన్నాను, రాజుగా ఉన్నాను. ఆమేన్. ఆ దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనము ఆ యవ్వనస్తుడైన యెషయాకు నూతన బలాన్ని ఇచ్చింది, నూతన ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నేను వెళ్తాను సేవకు అని చెప్పి సేవకు బయలుదేరి ఒక బ్రహ్మాండమైన సేవ చేశాడు దేవుని కొరకు. బ్రదర్, సిస్టర్, పరిస్థితులు మీ జీవితంలో దిగజారినప్పుడు, మీరు ఆందోళనలో పడినప్పుడు దాని నుండి అటు బయటికి వచ్చి ఏం చేయండి, పైన చూడండి. ఆమేన్. కారు మబ్బు చీకటిలా మీ పరిస్థితులు మిమ్మల్ని కమ్ముకున్న వేళ, మీ కష్టాలు, మీ బాధలు మిమ్మల్ని కమ్ముకున్న వేళ దాని నుండి అటు బయటకు వచ్చి ఆకాశం వైపు చూడండి, నిత్య సింహాసనం వైపు చూడండి. ఆయన్ని చూడండి, మీ హృదయము సమాధానముతో, సంతోషముతో నిండిపోతుంది. ఆ రోజు అబ్రహాము తన గుడారంలో కూర్చొని చాలా బాధపడుతున్నాడు. ఏంటో దేవుడు మనల్ని పిలిచి 10 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు రారా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏదేదో చెప్పి నన్ను పిలుచుకొని వచ్చాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కానీ
సంతాన భాగ్యం లేదే. ఆస్తులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. వారున్న భూమి పట్టజాలనంతగా ఆస్తులు పెరిగిపోతూ ఉంది, కానీ వారసుడు లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఆ రోజు లోపల కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. దేవుడు చూశాడు, ఓహో మన బిడ్డ బాధలో ఉన్నాడు, ఆదరించాలని చెప్పి ఆ ఒంటరి పిచ్చుకుని వెతుక్కుని దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. 102 ఒంటరి పిచ్చుక. దేవుడు దిగి వచ్చాడు. అబ్రహమా అబ్రహమా భయపడకురా, నేనే నీకు కేడమునై ఉన్నాను, నేను ఆశీర్వదిస్తానంటే, ఎందుకయ్యా ఆశీర్వాదాలు, ఇంకేం ఆశీర్వాదం ఉంది, బిడ్డ లేదు కదా, ఇంకా ఈ ఆస్తులకంతా ఆ ఎలియజరే, ఆ పని మనిషి, ఆ మేనేజరే వారసుడు, ఇంకెవరు ఉన్నారు, ఇంక మొత్తం వాడికే అని నిరుత్సాహంతో మాట్లాడినప్పుడు, అబ్రహమా బయటికి రా, బయటికి రా, గుడారం నుండి బయటికి రా. వచ్చాడు. ఆకాశం వైపు చూడు, ఏం కనిపిస్తూ ఉంది? నక్షత్రాలు ఎంచు, ఎన్నుందో ఎంచి లెక్క చెప్పవయ్యా అన్నాడు. దేవా అది విస్తారంగా ఉంది నాయన, లెక్కించలేనంతగా అది విస్తారంగా ఉంది అన్నాడు. దేవుడు అన్నాడు, ఈ విధంగా నీ సంతానాన్ని ఈ భూమి మీద నేను విస్తరింపజేస్తాను రా. హల్లెలూయా. ఈ నక్షత్రాల వలె, లెక్కించలేని నక్షత్రాల వలె నీ సంతానమును ఈ భూమి మీద నేను విస్తరింపజేస్తాను. అదిగా అక్కడ చూడు, ఒక నక్షత్రము ఒక ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉంది, అదే నీ కొడుకు, అదే నీ కొడుకు. అక్కడ చూడు, కొంచెం దూరం, అక్కడ చూడు, అక్కడ ఇంకో నక్షత్రము ఇంకా ప్రకాశిస్తూ ఉంది ప్రత్యేకంగా. అదేవరో తెలుసా? అది నా కొడుకు, నా కొడుకు యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకో, నీ వంశంలో నుండి లోక రక్షకుడుగా నా కుమారుడైన యేసుక్రీస్తుని నీ భూమి మీదకి తీసుకొని వస్తాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తా. ఏం వాగ్దానం అది, ఏం వాగ్దానం అది. ధైర్యంగా ఉండు, పో పడుకు నిద్రపో, సమయం వచ్చినప్పుడు ఇస్తాను పో. ఆ తర్వాత పారంపర్య చరిత్ర చెబుతుంది, అబ్రహాముకు ఎప్పుడంతా పిల్లలు లేదనే బాధ వస్తుందో, దేని గురించి నిరుత్సాహం వస్తుందో, వెంటనే బయటకు వచ్చి రాత్రులు ఆకాశం వైపు చూసేవాడు. అదిగో నా కొడుకు, ఇదిగో దేవుని కొడుకు, ఆహా నేను ఎంత ధన్యుడను. ఈ ఆకాశం వైపు చూస్తూ ఉండగా అతడు విశ్వాసములో బలవంతుడయ్యాడు. అందువల్ల అతని విశ్వాసపు తండ్రిగా ఈరోజు కూడా క్రైస్తవుల చేత కొనియాడబడుతూ ఉన్నాడు. ఆ దర్శనం, దేవాది దేవుని యొక్క పరలోక దర్శనము అతని జీవితానికి నూతన ఉత్సాహాన్ని, నూతన ఉజ్జీవాన్ని ఇచ్చింది. పైకి చూడు, కింద అన్నీ మారిపోతాయి. బ్రదర్, సిస్టర్, పరిస్థితులు దిగజారిపోయిందా? మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? మీ చుట్టూ చీకటి కమ్ముకునిందా? ఎటు పోవాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారా? అదిగో అమ్మా, అయ్యా, నా నుండి బయటికి రండి. అట్నే బయటికి వచ్చి కన్నులెత్తి పైకి చూడు, పైన చూడు. నిన్ను ప్రేమించే దేవుడు రారాజుగా అక్కడ ఏలుతూ ఉన్నాడు. ఆమేన్. మూడు దేశముల యొక్క సైన్యం వచ్చి యెహోషాపాతును ముట్టడించింది. ఒక దేశం మీదకి 3 దేశముల యొక్క సైన్యం వచ్చి ముట్టడిస్తూ ఉంది. యెహోషాపాతు భయపడిపోయాడు, ఏం చేయాలో తెలియలేదు. వెంటనే తన దేశంలో ఉన్న వారినంతా కూడా సమకూర్చి ఉపవాసం అనౌన్స్ చేసి అందరిని ఒక చోట్ల చేర్చి అందరినీ పైకి చూడమన్నాడు. పైన చూడండి, కింద మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆల్ డోర్ క్లోజ్డ్, అన్ని తలుపులు మూయబడింది. మనకు సహాయం చేసేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ పరలోకంలో ఒకడు ఉన్నాడు, మనల్ని ప్రేమించినవాడు, సృష్టించినవాడు, ప్రత్యేకపరచుకున్నవాడు, రక్షించినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. అదిగో అక్కడ నిత్య రాజుగా శాశ్వతమైన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన వైపు చూద్దామనేసి ఆయన వైపు చూస్తూ ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అది? బైబిల్లో చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదయ్యా. ఏమీ చేయుటకును మాకు తోచలేదు. నీవే మాకు దిక్కు. హల్లెలూయా. మా దిక్కు నువ్వేనయ్యా అని చెప్పి
యెహోషాపాతు రాజు తన దేశ ప్రజలతో కలిసి పైన చూశాడు. పైన ఎప్పుడు చూశాడు, కింద మొత్తం ఇంకా మారిపోయింది. దేవుడు దిగి వచ్చాడు. ఆ యుద్ధములో యుద్ధం చేయకుండానే విజయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. యుద్ధం చేయకుండానే విజయాన్ని ఇచ్చేశాడు. సహోదరి సోదరుడా, నీ దేవుడు సింహాసనములో శాశ్వతమైన రాజుగా ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు ఈ కింద మారిన పరిస్థితులు ఏది కూడా నిన్ను నాశనం చేయదు. నిన్ను నాశనం చేయదు. భయపడకు, అధైర్యపడకు. దాని నుండి బయటికి వచ్చేసి అట్నే పైకి చూడు. నువ్వు దాన్నే చూస్తూ ఉంటే, మారిపోయినా లేక దిగజారిపోయినా నీ పరిస్థితులను చూస్తూ ఉంటే అది మరింత దిగజారిపోతూనే ఉంటుంది. కీడు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. దాని నుండి బయటికి రా. పైన దేవుని చూడు. విశ్వాస కళ్ళతో సింహాసనంలో ఉన్న నీ దేవుని చూడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన కనికరా స్వరూపుడు. ఆమేన్. ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవిస్తున్నాడు. ఎప్పుడు జీవిస్తుంటాడు ఆయన. ఆయన మరణమే లేదు. ఆయన జీవిస్తున్నంత వరకు నిన్ను ఇక్కడ చంపేవారు ఎవరు లేరు. ఏది లేదు. మారిన నీ పరిస్థితులు ఏది కూడా నిన్ను చంపనేరదు. ఎందుకంటే నీ దేవుడు జీవిస్తున్నాడు. నీ తండ్రి జీవిస్తున్నాడు. ఆయన ఎలాంటి మనసున్నవాడో చెప్పనా? ఆ భక్తుడు అంటున్నాడు 102వ కీర్తనలో 17వ వాక్యము, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అయ్యా, సింహాసనములో నిత్యమైన రాజుగా నెలకొని ఉన్నాడే మీ దేవుడు. ఆయన ఎలాంటి గుణం గలవాడంటే దిక్కులేని దరిద్రుల వైపు తిరిగి చూసేవాడయ్యా. ఆయన వారి వైపు తిరిగి చూసేవాడు. ఆయన చూచుచున్న దేవుడు. దాన్ని ఏమంటాము? యెహోవా ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు ఆయన. ఆయన ఎల్రోయి, చూచుచున్న దేవుడు ఆయన. ఆ పేరు ఎవరు పెట్టింది? హాగరు పెట్టింది. హాగరు ఒక బానిస, ఒక దాసి. ఆమేన్. ఆ రోజుల్లో దాసీలను ఒక మనిషిగానే చూడరు. ఆమెను దాసిని ఒక మనిషిగానే చూడరు. వారి జీవితాంతం ఒక పశువులాగా పడి చావాల్సిందే. అలాంటిది, అయ్యా మనుషులే నన్ను చూడరయ్యా, అలాంటి నన్ను దేవాది దేవుడు చూసావే, నాతో మాట్లాడినావే, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. ఆయన చూస్తున్న దేవుడు. ఆయనకి నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ పరిస్థితులు మొత్తం ఆయనకు తెలుసు. ఆయన నీ కోసం పని చేస్తూ ఉన్నాడు. సిస్టర్, బ్రదర్, ఆయన నీ కోసము పని చేస్తూ ఉన్నాడు. మారిన ఈ పరిస్థితులను మార్చగలిగిన మార్పులేని దేవుడు నీకు ఉన్నాడు. సింహాసనంలో నిత్యమైన రాజుగా ఉన్నాడు. మళ్ళా చెప్పనా? బాగుంది కదా ఈ లైను. మారిన నీ పరిస్థితులను మార్చగలిగిన మార్పులేని దేవుడు సింహాసనంలో నీ కొరకు ఉన్నాడు. అధైర్యపడకు. 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో పరిస్థితులు మారినప్పుడు, దిగజారినప్పుడు 2 విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. 1, పరిస్థితులు మారుతాయి. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు, ఎవరికి ఉండదు, మారుతూ ఉంటుంది. అలా మారినప్పుడు 2వ విషయము, పైన చూడడం నేర్చుకోండి. కిందనే చూసి మారిన ఆ కార్యాలనే, ఆ పరిస్థితులనే చూస్తూ కృంగిపోకండి. పైన చూడండి. మీకోసం దేవుడు ఉన్నాడు. మీ పరిస్థితులను, మారిపోయిన నీ పరిస్థితులను మార్చగలిగిన, దాన్ని సరిచేయగలిగిన దేవుడు సర్వోన్నతమైన స్థలములో నిత్యమైన రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అధైర్యపడకు, భయపడకు. దేవుని చూడడం నేర్చుకో. పరలోకాన్ని చూడడం నేర్చుకో. పరలోక సింహాసనాన్ని చూడడం నేర్చుకో. విశ్వాసపు కళ్ళతో పరలోకంలో ఉన్న దేవుని చూడు. కింద మొత్తం మారిపోతుంది. 102 ఒంటరి పిచ్చుక. కానీ ఇప్పుడు మనము ఇక్కడున్న ఎవరు కూడా ఒంటరి పిచ్చుకలము కాదు. సిస్టర్, బ్రదర్, మీరు ఒంటరి వారు కాదు. మీకోసం ఒక బ్రహ్మాండమైన దేవుడు పనిచేస్తూ ఉన్నాడు.